ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే ఎన్నో విమర్శలుంటాయి. వింటూ ఆగిపోవటమో వినకుండా సాగిపోవటమో అనేది మీ ఇష్టం. ఎదుటివారికి నచ్చినట్లు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివే. ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతికి చూడు, వెంటనే చెడ్డవాడివైపోతావు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు. అలా ఉంటారనుకోవటం మన భ్రమ. మనిషికి నిజంగా తోడుగా ఉండేది జీవితాంతం గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు. నిజం చెప్పే ధైర్యం లేని వారికి అబద్ధం ఆడే హక్కు లేదు. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు వారి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫుల్ స్టాప్ ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి నాంది కూడా. కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండవు. చింతించటం అనేది ఊయల లాంటిది. అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు. అందరికీ ప్రతిదీ వివరించాలని ప్రయత్నించవద్దు. కొందరు వాళ్ళేం కోరుకుంటారో అదే వింటారు. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. మన మీద మనకు అసహ్యం ఎప్పుడొస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు. మనుషుల మధ్య దూరం పెరగటానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలి వారు రాంగ్ అనుకోవటం వల్ల మాత్రమే. లైఫ్లో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవటం ఎంత ముఖ్యమో, కొన్నిటిని మర్చిపోవటం కూడా అంతే ముఖ్యం. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవరూ రారు. ఇది పచ్చి నిజం. ఒకరి గురించి వేరే వాళ్ళ వద్ద మాట్లాడితే దూరాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే బంధాలు బలపడతాయి. జీవితంలో అన్నిటికంటే భయంకరమైనది మనం బాగా ఇష్టపడే వారి మౌనం. ఎక్కడైతే కన్నీళ్లు దాచుకోకుండా ఏడవగలవో, ఎవరినైతే సంకోచం లేకుండా ఏదైనా అడగగలమో వారి సమక్షంలో సంతోషంగా ఉండగలరు. ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. గొంతు పెంచటం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నీవు దైవానికి కాదు భయపడేది, కర్మకు భయపడు. ఎందుకంటే దైవం నిన్ను క్షమించినా కర్మ మాత్రం క్షమించదు. కర్మను అనుభవించి తీరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.